హాయ్ ఫ్రెండ్స్. టుడే చాలామంది మనల్ని అడగడం జరుగుతుంది సర్టిఫికేట్ గ్రూప్స్కి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ తీసుకుపోవాలని చెప్పేసి. సో మీకు ఈ వీడియోలో అసలు 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలాంటి ఏ సర్టిఫికేట్ తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా, గమనించండి. చాలామంది నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, అసలు గ్రూప్ 1:2లో మేము సెలెక్ట్ అయితే ఏ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి. సో మీకు ఈ వీడియోలో ఏ సర్టిఫికేట్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చూడండి. ఓకేనా, టీజీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అంటే ఎవరైతే 1:2లో సెలెక్ట్ అవుతారో టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ త్వరలో రాబోతుంది గైస్. ఓకేనా, అయితే ఎవరైతే 1:2లో జీఆర్ఎల్లో ఎవరైతే 1:2లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు అసలు ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోవాలనేది ఒక్కసారి చూడండి. ఓకేనా, సర్టిఫికేట్స్ వచ్చేసి అన్ని ఒరిజినల్స్ తీసుకోవాలి గైస్. ఓకేనా, ఒరిజినల్స్ ఏం తీసుకోవాలి, జిరాక్స్ ఏం తీసుకోవాలి అనేది మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ గైస్. చెక్ లిస్ట్ ఫామ్ అనేది ఇది టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. ఇది చెక్ లిస్ట్ ఫాము. ఇది ఖచ్చితంగా మీరు జీఆర్ఎల్ ఎప్పుడైతే జీఆర్ఎల్ పెడతారో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన జీఆర్ఎల్ అంటే దేనికి అర్హత సాధిస్తారో 1:2లో వాళ్ళు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు టీజీపీఎస్సీ వెబ్సైట్లో చెక్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్ ఫామ్ జీరో తీసుకొని పోవాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. అంటే మీరు ఇప్పుడు గ్రూప్ 1కి అప్లై చేస్తే గ్రూప్ 1కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, గ్రూప్ 2కి అప్లై చేస్తే గ్రూప్ 2కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, అదే గ్రూప్ 3కి అప్లై చేస్తే గ్రూప్ 3కి సంబంధించిన అప్లికేషన్ ఫాము. ఇది జిరాక్స్ తీసుకొని పోవాలి గైస్. ఓకేనా, జిరాక్స్ తీసుకొని పోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అనేది మీరు గ్రూప్ 1కి అప్లై చేస్తే గ్రూప్ 1కి సంబంధించిన హాల్ టికెట్, గ్రూప్ 2కి అప్లై చేస్తే గ్రూప్ 2కి సంబంధించిన హాల్ టికెట్, గ్రూప్ 3కి అప్లై చేస్తే గ్రూప్ 3కి సంబంధించిన హాల్ టికెట్ జిరాక్స్ తీసుకొని పోవాలి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే అసలు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు 10th క్లాసు ఎస్ఎస్సి మెమో అనేది 10th క్లాస్ ఎప్పుడైతే పాస్ అయినారో అందులో మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. ఆ 10th క్లాసు మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా, ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది 10th క్లాస్ మెమో అనేది ఒరిజినల్ తీసుకొని పోవాలి. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మెమో తీసుకొని పోవాలి. ఓకే, ఒరిజినల్ తీసుకొని పోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లోకాలిటీ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు అసలు మీరు అంటే మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు అనేది ఎలా కన్సిడర్ చేస్తారంటే మీరు ఎక్కడైతే చదువుకున్నారో 1 to 7th వరకు ఎక్కడైతే చదువుకున్నారో ఆ 1 to 7th క్లాస్ సంబంధించిన బోనాఫైడ్స్ అనేవి తీసుకొని పోవాలి గైస్. ఎందుకంటే 1 to 7th ఎక్కడైతే చదువుతారో అవే మీ లోకల్ అవుతాయి కాబట్టి మీరు అందరూ 1 to 7 బోనాఫైడ్ సర్టిఫికేట్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా, ఒకవేళ ఎవరికన్నా ఈ 1 to 7th సంబంధించిన బోనాఫైడ్స్ లేని ఎడల అంటే కొంతమందికి ఉండవు కదా, లేని వాళ్ళు ఏం చేయాలంటే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి గైస్. రెసిడెంట్ అంటే మీరు ఏ విలేజ్ సంబంధించిన వాళ్ళు, ఏ మండలానికి సంబంధించిన మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇది 1 to 7 బోనాఫైడ్ లేని వాళ్ళు ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీరు అసలు ఒకవేళ కానిస్టేబుల్కి అప్లై చేస్తే కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ కాబట్టి ఇంటర్కి సంబంధించిన మెమో. అదే ఒకవేళ మీరు ఇంటర్ మీద ఏదైతే అప్లై చేస్తారో అది ఇంటర్కి సంబంధించిన మెమో అని పట్టుకుపోవాలి. ఒకవేళ మీరు డిగ్రీ మీద అప్లై చేసారు కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే మీకు కాలేజీలో మీరు పాస్ అయిన తర్వాత మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారు గైస్. డిగ్రీ సర్టిఫికేట్ ఇంటర్ మరియు డిగ్రీ సర్టిఫికేట్స్ 2 తీసుకొని వెళ్ళండి ఒరిజినల్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ కమ్యూనిటీ. ఓకేనా, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అందరు తీసుకోండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ. ఎవరైతే బీసీ వాళ్ళు ఉంటారో ఓబీసీ క్యాండిడేట్స్ బీసీఏ, బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు స్పెషల్ రిజర్వేషన్ కావాలనుకుంటే ఓబీసీ వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళు అంటే ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు. కొన్ని జిల్లాలు ఏజెన్సీ ఉన్నాయి గాయస్, ఖమ్మం అలాంటి జిల్లాలు, కొన్ని మహబూబాబాద్ దగ్గర కొన్ని మండలాలు, ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాలు, మహబూబ్నగర్లో కొన్ని ప్రాంతాలు ఈ ఎస్టీ ఏజెన్సీ కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్టీ వాళ్ళు ఏజెన్సీకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఏజెన్సీ సర్టిఫికేట్ పెట్టడం వల్ల. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్. ఎవరైతే సర్వీస్ ఉన్నారో అంటే ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్లో, ఆ జాబ్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది తీసుకుపోయి సబ్మిట్ చేసిన మీకు ఏజ్ రిలాక్సేషన్ కన్సిడర్ చేస్తారు, ఓకేనా? అది తీసుకెళ్ళండి. ఇంకా ఏదైనా జాబ్ చేసేవాళ్ళు అంటే ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అప్లై చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదా, VRO, గ్రూప్ 4 అలాంటి చిన్న క్యాడర్ జాబ్స్. ఆ జాబులు ఉన్న వాళ్ళ మీరు అది జాబ్కి సంబంధించిన ఏదైనా NOC సర్టిఫికేట్ అని ఉంటుంది గైస్. NOC ఈ సర్టిఫికేట్ జాబ్ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఇది. ఓన్లీ NOC సర్టిఫికేట్ అనేది తీసుకోపోండి గైస్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 2 సెట్ల అటెస్టేషన్ ఫామ్స్. ఇది అటెస్టేషన్ ఫామ్స్ అనేవి ఈ గ్రీన్ పెన్నుతోనే సిగ్నేచర్ పెట్టించుకొని 2 సెట్లు జీరాక్స్ తీసుకొని పోవాలి గైస్, ఓకేనా? ఇవన్నీ మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఏమేమి తీసుకుపోవాలనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గైస్. మీ అందరికీ ఇవి అన్నీ అర్థమైన అనుకుంటున్నాను, ఏ సర్టిఫికేట్లు అనేవి. ఇంకా మరి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నాకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను గైస్. అందులో అందరు జాయిన్ అయ్యి నన్ను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను పర్సనల్గా టెలిగ్రామ్లో అడగొచ్చు గైస్, ఓకేనా? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.